అంశం ఏంటంటే తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించే అవకాశం ఉంది. మరోపక్క బీసీ కులగణన అవ్వచ్చు, అలాగే ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్ అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించి కేంద్ర పార్టీ అధిష్టానంతో చర్చించారు. దీనికి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామనే విధంగా వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూడొచ్చు? మరోపక్క పొద్దాకులు ప్రతి కార్యక్రమం రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అంశం గురించి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతోటి ముఖ్యంగా పార్టీ నాయకులతో చర్చించే విషయం గురించి, అలాగే ఈ యొక్క కులగణన గురించి సూర్యాపేటలో ఒక బహిరంగ సభ నిర్వహించాలా, మరోపక్క ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి మెదక్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలా. ఈ నేపథ్యంలోనే అటు రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి, మల్లికార్జున ఖర్గేని ఆహ్వానించడానికి చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వివరించామని చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? రవి గారు ఎప్పుడు కూడా జాతీయ పార్టీలకు అధిష్టానాలు ఢిల్లీలో ఉంటాయి. అది బీజేపీ కావచ్చు, ఏ జాతీయ పార్టీ అయినా ఢిల్లీలో ఉంటాయి కేంద్రవాదిగా. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులకు మారిపోయిన తర్వాత ప్రాంతీయ పార్టీల అధిష్టానాలు ఆ అధినాయకుడి దగ్గరనే ఉంటాయి. ఉదాహరణకు వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు, మనకు మన బీఆర్ఎస్ అంటే కేసీఆర్, ఇట్లాగే ఉంటాయి. తప్పుగా కానీ ప్రతి దానికి అక్కడికి పోవడం అనే దానికి గతంలో కేసీఆర్ గారు అన్నాడు, ఢిల్లీ యాత్రలు మొదలైతే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రిని మారుస్తారని. 14 ఏళ్ళు అయింది. ఇప్పటికి చాలా పుకార్లు వ్యాపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తి వెనుక నుంచి పుల్లలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మంత్రివర్గంలోనే కొన్ని లుకలుకలు ఉన్నాయని. అంటే ఒక మాట తెలుగులో సామెత గారు, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేదు. అంటే శృతి ఉండకపోతే కష్టం కదా, ఎవరి పాట వాళ్ళు పాడతారు. జరుగుతుంది అదే. ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలుగా చూస్తే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మీరు చూడండి, ప్రతిదీ 14 నెలలుగా ఒక 14 సంవత్సరాల మీద ముందుకు వస్తుంది. ఒక నెల తర్వాత దాన్ని మళ్ళీ మరుగున పడుతుంది. ఇప్పుడు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ రెండు ముందుకు వచ్చినాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను, కులగణన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అది జనాభా లెక్కల కిందకి రాదు. అది దేశ ప్రణాళిక సంఘం కానీ దేశ లెక్కలకి రాదు. అంటే జనాభా లెక్కలు కానీ ఇటువంటి లెక్కలన్నీ కూడా మన చట్ట ప్రకారం 7th షెడ్యూల్ ఏమున్నదంటే కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి. కనుక కులగణన అనేది అధికారికంగా లెక్కకు రాదు. కానీ ప్రణాళికలు వేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంలో కొంత వెసులుబాటు ఇవ్వడానికి ఆ సుప్రీంకోర్టు అది కూడా కొంత స్వేచ్ఛ ఇచ్చింది. కులాలు మీరు ఏదైనా సరే గణాంకాలు మీరు తీసుకోవచ్చు, అది అఫీషియల్ గా మీరు వాడుకోవచ్చు, మీ రాష్ట్రం వరకు పరిమితము అని అన్నారు. కానీ ఇప్పుడు చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ కావాలంటే అసలు మొట్టమొదటి ఒక రకంగా కొరివితో తలగొక్కుంది కాంగ్రెస్ పార్టీ. కానీ నేనేమంటున్నాను, ఏదో ఒక గణన చేయడం సరైంది అంటున్నాను. గతంలో సమగ్ర సర్వే చేసిన సమగ్ర సర్వే చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒప్పుకున్నాను. నేను వివరాలు ఇచ్చాను స్వచ్ఛతకి, ఇప్పుడు కూడా ఇచ్చాను. కానీ ఏమైందంటే ఏమో దాచిపెట్టుకున్నారు, వీళ్ళేమో బహిరంగ. అయితే బహిరంగపరచడం వల్ల ఏమైందంటే కొంచెం లెక్కలు తేడా అయింది, ఖచ్చితంగా లెక్కలు తేడా అయింది. కానీ గతంలో ఒక్క మాట చెప్తే 2011లో ఆ జనాభా లెక్కలలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే, అప్పుడు ఏం చేశారంటే కులగణన కూడా చేశారు. కానీ 1.3% తేడా వచ్చింది కనుక దీన్ని ప్రకటించడం లేదన్న. ఇప్పుడు 1931 తర్వాత కులగణన మొట్టమొదటిసారి 2011 జరిగింది. అది బయట పెట్టలేదు, మిగతా అన్ని జనాభా లెక్కలు బయట పెట్టింది. కానీ ఇప్పుడు 3.1% తప్పులు ఉన్నాయని చెప్పి దీన్ని బయట పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు కూడా పూర్తి కులగణన బయట పెట్టలేదు. మనం చెప్తున్నాం కానీ ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ జనాభా తేలింది అంతే, ఇది మిగతా పూర్తి. కానీ ఈ జనాభాలో ఎవరి బీసీలలో చాకలి, మంగలి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, అట్లాగే ఎస్సీలలో మాదిగా ఉపకులాలు కులాల వారీగా ఎందుకు చెప్పట్లేదు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. అదే లెక్క చెప్పాలి కదా. అయితే ఒక్కటి చట్టబద్ధత లేదు. 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు ఆయన. కానీ పార్టీ పరంగా ఇస్తే ఒక రెడ్డి ఒక బీసీ పోటీ పడ్డానికి ఉదాహరణ చెప్తాను. అంటే అప్పుడు ఏమవుతుంది, అక్కడ కేవలం రిజర్వేషన్ ఉండదు, అందరూ పోటీ చేయొచ్చు. కానీ ఏదైతే బీసీ రిజర్వేషన్ సీట్లు 23% మాత్రం అది అట్లా కొనసాగింది. నేను మొదటి నుంచి బతుకున్నాను కదా. మీరు 50% సీలింగ్ క్యాప్ ఏదైతే పెట్టిందో పైనుంచి సుప్రీంకోర్టు, అది దాటాలంటే అది 9వ షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగబద్ధంగా దాన్ని అమలు చేయాలి. తమిళనాడు ఎట్లా చేసిందో, మిగతా రాష్ట్రాలు ఎట్లా చేసిందో దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమైంది. చాలా పెద్ద సమస్య ఇది. నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రకంగా కల్లోల సముద్రంలో మనం ఏమంటారు, కాంగ్రెస్ నావా అని నిన్న వ్యాసం రాశారు. కల్లోల సముద్రమే రకంగా చెప్పాలంటే అన్ని ఒకటి ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే రేపు పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే కష్టం. అందుకని ఇంకొక తన పార్టీలో కూడా తీర్మానం లాంటి వాళ్ళు తిరగబడుతున్నారు, దాన్ని ఏం చేస్తున్నారు. అంతే ఇవన్నీ కూడా
ఇంట బయట ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటుంది. పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ అంటే స్థానిక ప్రభుత్వ ఎన్నికలన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఒక అగత్యం ఏర్పడింది. దీన్ని ఎట్లా సక్సెస్ అవుతారని రైట్ మాకు పడుతున్నాం. రైట్